ఉందని బ్రహ్మాండమైన హెడ్డింగులతో అంతర్జాతీయంగా హైలైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇస్తే శృంగారం, అతను ఇస్తే వ్యభిచారం, అతను ఇవ్వలా. అది ఇప్పుడు ఇసుక మనవాళ్ళ చేత ఇప్పిస్తే శృంగారం, అతను కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు తీసుకుంటే వ్యభిచారం. మన రాష్ట్ర స్పెషల్ అది. సార్, పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి సంబంధించి ఒక కొత్త రూట్ ఏమన్నా ఎంచుకోబోతున్నారా? ఒక సంకేతం ఇచ్చేసారా? చదువుకోండనా, లేదంటే మన పని మనం చేసుకుని వెళ్దాం, కొన్ని రోజులు ఓపిక పట్టండనా? ఆయన రెండు కోణాలు కనబడుతుంది. ఒకటి, నేను కరప్షను, రౌడీయిజము, లేకపోతే కనుక అధికారుల వేధింపులు ఇట్లాంటి వాటిని సహించను, పేకాటను సహించను, లేకపోతే గంజాయిని సహించను, ఇట్లాంటి అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో లోపాలను సహించను అనే సంకేతం ఇస్తున్నాడు ఓ పక్క. తద్వారా చెప్తున్నా వీళ్ళ మీడియా జాగ్రత్తగా దాన్ని డౌన్ ప్లే చేస్తుంది. ఇప్పుడు పేకాట గురించినో, బెల్ట్ షాపుల గురించినో, కరప్షన్ గురించినో, పారిశ్రామికవేత్తల బెదిరింపులు బహిరంగంగానే మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్. దాన్ని ఏదో చాలా క్యాజువల్ అంశం కింద పరిగణలోకి తీసుకుని జాగ్రత్తగా వార్తలు ఒక పార్ట్ కింద రాసేస్తున్నది ఆడ మీడియా. ఆడ సోషల్ మీడియా కూడా హైలైట్ కాకుండా చేస్తుంది. పవన్ కళ్యాణ్ సొంత మీడియా వాళ్ళకి కన్విన్స్ చేసేవాళ్ళు, సొంత మీడియా కూడా వీళ్ళ చేతుల్లో నడుస్తుంది. కాబట్టి వీళ్ళు దాన్ని హైలైట్ చేయలేకపోయారు. సాక్షి అది హైలైట్ చేస్తే పవన్ కళ్యాణ్కి పేరు వస్తుందని చెప్పేసి